అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జనసేన పోడ్కాస్టర్. నా శిష్యుడు యూట్యూబర్ ప్రశ్న, శిష్యుడని ఎందుకంటున్నానంటే ఎప్పుడూ కూడా హిందూ హిందూ మతానికి సంబంధించిన గురువులను వాళ్ళనో వీళ్ళనో సద్గురువునో లేదా స్ట్రింగ్ వినోద్నో వీళ్ళనే ప్రశ్నించేవాడు. ఎప్పుడు కూడా ఇతర మతాలని టచ్ చేసేవాడు కాదు. కానీ మనం ఉత్తి కారేసిన తర్వాత ఒక 4-5 వీడియోలు పెట్టి చితగ్గొట్టిన తర్వాత లైన్లోకి వచ్చి ఇతర మతాలకు సంబంధించి కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. ఓవైసీ మీద ఇప్పటిదాకా ఒక్క వీడియో చేయలే, కానీ ఓ 4 వీడియోలు చేసి సెక్యులరిజం గురించి హితబోధ చేసేసరికి నా శిష్యుడు, నేను గురువు ఆయన నాకు శిష్యుడు అనమాట, నా శిష్యుడికి లైన్లోకి వచ్చాడు. మెల్లగా తను యువర్ నాట్ అన్ ఎక్సెప్షన్ అనే ట్యాగ్లైన్కి జస్టిఫికేషన్ ఇస్తున్నాడు. మెల్లగా ఈ క్రిస్టియన్ పాస్టర్లది అలా పెడుతున్నాడు. ఇది ప్రశ్న, ఇది నేను కోరుకుంది. నా ప్రియ శిష్యుడివి కదా నువ్వు, నేను శిష్యాన్ని పిలుస్తా. ఎందుకంటే నిన్ను చాకిరేవ బండకేసుకుంటున్నాడు కొడితేనే నేను అంటాడు మాట్లాడతారు. ఇది సెక్యులరిజం అంటే. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు చూసావా, ఇది సెక్యులరిజం అంటే. అన్ని మతాలని సమానంగా చూడడం, అది గౌరవించడమైనా సరే నిందించడమైనా సరే. అన్ని మతాలని నువ్వు నిందిస్తున్నావు అనుకో, ఓకే, నిన్ను ఒప్పుకుని. ఇప్పుడు హేతువాది నువ్వు, ట్రూ సెక్యులర్. నిన్ను సెక్యులర్గా ట్రైన్ చేసింది నీ గురువు జనసేన పోడ్కాస్టర్ రఘురంజిత్. నా పేరు గుర్తుపెట్టుకో. నువ్వు నా శిష్యుడు, ఇంక నుంచి నేను శిష్యానే పిలుస్తావు. ఓకేనా శిష్య? దా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఏం మాట్లాడావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా, 30,000 మిస్సింగ్ కేసెస్ గురించి నా శిష్యుడు కొన్ని చిలకపోలు పలికాడు. దాని గురించి మాట్లాడదామా? రండి వీడియోలోకి వెళ్దాం. బాగుంటుంది. అభిమాన నటుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ వేదికంటే వారాహి ఎక్కి ఆయన ఏమన్నారు చెప్పే ముందు జస్ట్ ఒక సినాప్సిస్ లో ఒక గ్లిమ్స్ మీకు అర్థమైపోద్ది. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. ఈ పదాలు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. 19,000 మంది దాకా 19,000 మంది దాకా రికవర్ అవ్వాల్సి ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు, ఆ ఆడపిల్లలు ఎవరెవరి ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసి వీళ్ళందరూ కూడా ఈ డీటెయిల్స్ ని ఒకరికి పంపించడం, ఎవరికో పంపిస్తున్నారు. ఆ పంపించిన తర్వాత వీళ్ళందరినీ, ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆడపిల్లల్ని అనేది ఆయన ఉద్దేశం. దానికి బేసిస్ ఏంటంటే, సోర్స్ ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు ఆయన కాదు శిష్య, నువ్వు కరెక్ట్గా చెప్పాలి. దానికి బేస్ ఏంటంటే, సోర్స్ ఏంటంటే ఎంసీఆర్బి రిపోర్ట్. నిఘా వర్గాలు కాదు, నిఘా వర్గాలు వేరే చెప్పింది. మాట్లాడదాం చెప్పు. కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని చెప్పారు ఆయన. ఓకే, సో ఒక్కసారి ఆ బయట ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నిఘా వర్గాలు చెప్పినాయి నెంబర్. ఓకే శిష్య, పెట్టుకుంటాం. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఒక బయట చూడండి. ఇన్ని రేపులు జరుగుతా ఉన్నాయి మన సమాజంలో. జాగ్రత్తగా వినాలి. అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు. మిస్సింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ ట్రాఫికింగ్. వినాలి బాగా. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పింది. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది. ఏమని చెప్పారు? వైసీపీ ఈ వాలంటీర్స్ టీవీ పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఏమైనా అబ్బాయిలు ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాక్ చేసి హ్యూమన్. దీన్ని బేస్ చేసుకుని వాలంటీర్స్ చేసిన క్రైమ్స్ గురించి కూడా నేను చెప్పబోతున్నా ఈ వీడియోలో, విత్ సోర్స్ చెప్తాను. ఓకేనా? ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించి చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఓకే, చూసారు కదా? అన్నది నేను చెప్పింది ఆల్మోస్ట్ ఒకటే కదా? కాదు, ఒకటేలా ఉంది. ఒకటే కాదు. చెప్పు. ఏర్పడింది. నా అభిమాన నటుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో, రాష్ట్రంలో చాలా కీలకంగా ఏమన్నారని మా కూలీలు డబ్బా కొడతారు. ఇప్పుడు మా జన సైనికులు కూలీలు అనుకో, నువ్వెవరివి? మేస్త్రివా? నువ్వెవరివి?
శిష్య నువ్వు ఇట్లా నువ్వు చూడు నేను ఎంత మర్యాదగా ఎంత ప్రేమగా శిష్యాన్ని పిలుస్తున్నా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు నేను రెచ్చగొడితే ఎలా నా కొడకాన్ని మాట్లాడాల్సి వస్తుంది, సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడతారు. వద్దు, ఎవరి లిమిట్స్ వాళ్ళు ఉన్నాం, అంతే కదా శిష్య చెప్పు. ఇప్పుడు మీ చేతిలో పవర్ ఉంది, పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీ చేతిలో పవర్ ఉంది, మీ చేతిలో వ్యవస్థ ఉంది. అవును, ఇప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకురావట్లేదు, ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. మేము కూడా అడిగాం ఇంతకుముందు. అయితే దానికి మీకు సిగ్గుమానం ఉండదు కదా అందుకని అడుగుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పోర్ట్ఫోలియోస్ పంచాయతీరాజ్ శాఖ అయితే 30,000 మంది మిస్ అయిన అమ్మాయిలు మీరు హోమ్ మినిస్టర్ అడుగుతారు. మీరు ఎలాగంటే మీరు వైన్ షాప్కి వెళ్ళి డోలో 650 ఇవ్వండి సార్ అని అంటారు. మీరు అలాంటి ఆ బ్యాచ్ అనమాట మీరు, వైసీపీ మీరు అందరూ. అంటే మీకు సిగ్గుమానం ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, తెలియని నా కొడుకులు మీరు అందరూ ఉంటాయి. మనకి మామూలు కదా ఇవన్నీ చెప్పకపోగా ఒక ట్వీట్ వేశారు. మళ్ళీ ట్వీట్ ఏంటి అనేది నేను మీకు ఇది కూడా ఈ ట్వీట్ కూడా నేను మీకు బ్యాక్ సైడ్ ప్రశ్నలో నచ్చేది ఏంటంటే ఆ ఎనర్జీ చూసారా, అది ఏ మామూలుగా జబర్దస్త్ హై ప్రజలుగా అనిపిస్తారు. చెప్పు. ఓకే, ఈ ట్వీట్ ఇదేమంటారంటే అది కావాల్సింది శిష్య. సిటీ పోలీసు వేసిన ట్వీట్ ఏదైతే ఉందో యాక్చువల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటే దాదాపు ఒక 18 స్పెషల్ టీమ్ సాల్వ్ 18 మిస్సింగ్ ఉమెన్ కేసెస్ ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అంటే కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మిస్ అయిపోయిన 18 మంది ఆడపిల్లల కేసుల్ని సాల్వ్ చేశారంట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దట్ వి హావ్ టు కంగ్రాచులేట్. మిస్ అయిపోయిన ఆడపిల్లలు 18 మందిని తీసుకొచ్చారంట. 18 కేసెస్ లో ఇది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అవునవును, కానీ మీరు ఒక లైన్ గుర్తుపెట్టుకోవాలి, ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, మిస్సింగ్ కేసెస్. నేను మొదట్లో చెప్పాను కదా, అది హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు. 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వాలా, మిస్సింగ్ కేసెస్. కళ్యాణ్ అదే చెప్పాడు. కానీ ఇలాంటి దిక్మాల నేతలు దాన్ని డైవర్ట్ చేస్తారనమాట, దాన్ని ట్విస్ట్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ. అదే మర్చిపోతాం. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. మిస్సింగ్ 30,000 women and girls under YCP rule. Fair enough. Forget action. Not even a single statement was made by YCP government. Yes. And I just అంటే యాక్షన్ గురించి పక్కన పెట్టండి, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ యాక్షన్ గురించి పక్కన పెట్టండి. ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా YCP దీని గురించి మాట్లాడలేదు. కానీ a change is here. మార్పు వచ్చేసింది. The NDA promised a strong law and order in Andhra Pradesh. I'm proud of the Vijayawada City Police Special Task Force for cracking these cases. My hearty congratulations to the task force. Congratulations for me. Even we do agree. We should congratulate when something like this happens. Our government headed by Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu assures the fullest support to our police department in ensuring women's safety, including protection from social media abuse. My character కూడా చెప్తున్నారు. I also appeal to the citizens. ఎవరి క్యారెక్టర్ మళ్ళీ చెప్పు. Ensuring women's safety, including protection from social media abuse. My character కూడా చెప్తున్నారు. I also appeal to నీకన్నా నిరోధం పెట్టావు స్ట్రింగ్ వినోద్ని. నీకన్నా ఆయన మా వెంకటరమణ రెడ్డి గారిని తాటిమట్ట అది ఇది నీకన్నా అబ్యూజ్ రా, నీకన్నా హేట్ స్పీచా? ఎవడంటాడు శిష్య? నువ్వు హేట్ స్పీచ్ ప్రజలందరికీ తెలుసు. అది నిరోధం నేను మార్పులు నీ ఫోటో మేము మార్పు చేసావా, మా ఫోటో నువ్వు మార్పు చేసావా? సిగ్గు లేకుండా మాట్లాడదు ఎట్లా శిష్య? మళ్ళీ డెప్ మీద 2 కొట్టాల్సి వస్తుంది. స్కూల్లో మాస్టర్ కొట్టడం బెత్తం దెబ్బలు కొట్టాల్సి వస్తుంది నిన్ను. ఎవడు నువ్వు కదా మార్పులు చేసింది, మేం చేసావా? చెప్పు. to be active, vigilant, and contribute to making our village, towns and cities safer and more secure. All right, sir. We'll make sure that we are active, vigilant, and contribute to making our villages, towns and cities safer. Okay? We will also ensure that. All right. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సభలో చెప్పినది మిస్ అయిపోయిన ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. మిస్ అయిపోయిన ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని కాదు. మీకు మళ్ళీ వినిపిస్తా. నాకు తెలుసు నువ్వు ఇట్లా ట్విస్ట్ చేస్తావని నాకు తెలుసు శిష్య, ఎందుకంటే శిష్యుడి గురించి గురువుకి తెలీదా? నేను చెప్తా శిష్య, ఆగు. ముఖ్యమంత్రి జగన్ ఇన్ని రేపులు జరుగుతా ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వలేదు, హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వలేదు, జస్ట్ మిస్ అయ్యారు అంతే. చూడండి, తెలిసింది. ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి, మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు. ఈరోజు ఖైదీ నెంబర్ 6093 కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. యూట్యూబ్లో వీడియో పెట్టాడు కదా, ఆ సాక్షి టీవీలో కూర్చుని అక్కడ చెప్తున్నాడు. నేను అప్పుడే చెప్పాను కదా, సోర్స్ అనేది నిఘా వర్గాలు కాదు, ఎన్సీఆర్బీ రిపోర్ట్ అని చెప్పి. ఈ ప్రశ్న అనే నా శిష్యుడు ఉన్నాడు కదా, నా శిష్యుడు దీన్ని ట్విస్ట్ చేశాడు అనమాట. ఇది వాస్తవం. ఇప్పుడు చెప్తాను. మిస్ అయిపోయారు. 14,000 మంది తిరిగి వచ్చారు. 14,000 మంది తిరిగి వచ్చారు. అంటే ఇప్పుడు ఏదైతే మొన్న చెప్తున్నారో చాలా మంది తిరిగి వచ్చారని,
ఎంత 44,000 మంది తిరిగి వచ్చారని చెప్తున్నారు. అప్పటికి ఇది జరిగేప్పటికి డిసెంబర్ 2023 ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం అప్పటికి జస్ట్ మనకి ఎంతమంది వచ్చారు? 14,000 మంది తిరిగి వచ్చారు. చెప్పన్నా. మీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే ఇలాగే చేస్తావా? 18,000 పైసలకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఇక్కడ క్వశ్చన్ బాగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు నువ్వు 30,000 మంది మిస్ అయితే వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు? అందులో వాళ్ళు మిస్ అయితే నువ్వు రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు అన్నాడు. రివ్యూ మీటింగ్ అండర్లైన్ దిస్. రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మిస్ అయిన వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కూడా ఖైదీ నెంబర్ 6093 ప్రశ్న వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, మిస్ అయిన వాళ్ళని పవన్ కళ్యాణ్ తీసుకురాని, వాళ్ళగా దిక్కుమాలని ఎదవాలి కాదు కాబట్టి, నిశానిగాళ్ళు కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? రివ్యూ మీటింగ్ నువ్వు ఎందుకు పెట్టలేదు అంటున్నారు. రివ్యూ మీటింగ్ వాళ్ళని ఎందుకు తీసుకురాలేదని అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎందుకు మిస్ అవుతున్నారని చెప్పి రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు అంటున్నారు. ఎందుకు మిస్ అవుతున్నారు వాళ్ళు, మీరు ఎందుకు తీసుకురాలేదని అడగట్లేదు. నోట్ దిస్ పాయింట్. మిస్ అయిపోయిన ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి. మిస్ అయిపోయిన ఆడపిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పాడా? నిఘా వర్గాలు చెప్తున్నాయని చెప్పాడా? ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్పాడా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మనం? తప్పుడు ఆరోపణలు కదా ఇది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు కదా, ఇది మిస్ఇన్ఫర్మేషన్ కదా, మిస్లీడ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళని తోలు ఒలిచేసి లోపల పెడితే గవర్నమెంట్ బురద జల్లుతున్నావు, చెప్పిన వ్యాఖ్యల్ని మార్చి ట్విస్ట్ చేసి చెప్తున్నావు అంటే గవర్నమెంట్ చేసిన తప్పెలా అవుద్ది, కక్ష సాధింపులా అవుద్ది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించండి దీన్ని. 18,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారన్నారా? మిస్ అయిపోయానన్నారా? ఈ వీడియో రివైండ్ చేసి మళ్ళీ చూడండి, ఎంత ఇతను ట్విస్ట్ చేసి చెప్తున్నాడు. సిగ్గు లేదా నీకు? కడుపు అన్నం తింటున్నావు శిష్య. హ్యూమన్ ట్రాఫికింగ్ 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారన్నారా? మిస్ అయిపోయారన్నారా? హ్యూమన్ ట్రాఫికింగ్ అనే టాపిక్ అది నెక్స్ట్. అది వాలంటీర్ ఇష్యూ తర్వాత డేటా బ్రీచ్, FOA ఏజెన్సీ. మొన్న వర్రా రవీంద్రని అరెస్ట్ చేశారు చూసావా? ఆ ఇష్యూ అది. 18,000 మంది ఆడపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు, మిస్సింగ్. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఈ నా కొడుకులు కౌంటర్ ఇచ్చి నాకు టైం బొక్క. ఇప్పుడు చెప్తాను, మళ్ళీ దొరికిపోతారు ఇక్కడ. అయితే సమాచారం తెలియజేస్తారా అని చెప్పని వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అడిగారు. క్వశ్చన్ ఏంటంటే రాష్ట్రంలో 2014 నుంచి 24 మధ్యలో నమోదైన కనపడకుండా పోయిన వ్యక్తులు మరియు మహిళల అక్రమ రవాణా చేస్తున్న కేసుల సంఖ్య ఎంత? ఇంతకు నుంచి ఇదే చెప్తున్నా, మిస్సింగ్ కాదు, తప్పిపోయిన కాదు, అక్రమ రవాణా. అక్రమ రవాణా 30,000 పవన్ కళ్యాణ్ చెప్పలేదు. అక్రమ రవాణా 18,000 పవన్ కళ్యాణ్ చెప్పలేదు. నీకు బుద్ధలో దమ్ముంటే ఆ వీడియో పెట్టు. మిస్సింగ్ కేసులని చెప్పారా, అక్రమ రవాణా కాదురా. కేసుల సంఖ్య ఎంత? మహిళలు మరియు యువతుల అక్రమ రవాణాను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వేం బాగుతున్నావు? శిష్యుడికి ఎంత మర్యాద ఇద్దామన్నా నా చేతిలో మెట్టు దెబ్బలు తినేదాకా ఊరుకునేలా లేడు. చెప్పు. రవాణా జరిగింది, అక్రమ రవాణా, ట్రాఫికింగ్ జరిగింది, జరిగితే మీరు తీసుకున్న చర్యలు ఏంటనేది ప్రశ్న నెంబర్ 1. స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలు ఏమిటి? దీనికి సమాధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్న ఎన్డీఏ అలయన్స్ తో ఉన్న ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది. మీరు వినాలి. 2019 సంవత్సరం నుంచి 2024 అక్టోబర్ వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది. 2019 నుంచి 24 వరకు కనపడకుండా పోయిన వ్యక్తుల వివరాలు, కనపడకుండా పోయినా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారే 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు, నువ్వు రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదని. అది కనపడకుండా పోయినా మానవ అక్రమ రవాణా కాదు. ఓకేనా? వినండి. అది మిస్ అయిన వాళ్ళు ఎంతమంది? 78,000 మంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అప్పటికున్న డేటా ప్రకారం 30,000 మంది మిస్ అయిపోయారు, 30,000 పైచిలుకు అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అది నివేదించబడటమైనది. అందులో 54,000 మంది మహిళలు మరియు బాలికలు ఉన్నారు. బాలికలు అంటే 18 years. ఓకే, 54,000 మంది, 54,000 మంది బాలికలు మహిళలు ఉన్నారు. తప్పిపోయిన వాళ్ళు, హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన వాళ్ళు కాదు. అండర్లైన్ దిస్. 54,000 మంది ఉన్నారు.
ఈ కాలంలో కనపడకుండా పోయిన మహిళల వివరాలను దిగువ ఇవ్వడమైనది. ఓకే, సో 54,000 మంది ఉన్నారు కదా, దీంట్లో 18 సంవత్సరాల లోపు పిల్లలు 16,000 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు బాగా వినాలి, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఇది మీకు అర్థం కావాలి. 2019 నుంచి 24 అక్టోబర్ వరకు అక్రమంగా రవాణా అయిన గుర్తుపెట్టకూడదు. దోస్ ఆర్ మిస్సింగ్ కేసెస్. చెప్పినట్టు మైనర్స్ ఎవరన్నా ఎలోపంటే లైక్ ఇంట్లో నుంచి లేచిపోయినా తెలియదు వాడతారు కానీ ప్రేమ వివాహాలు చేసుకుంటానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు ఆడపిల్లలు మైనర్స్ అయినా చెప్పకుండా నంబర్ చెప్పరా బాబా, సూసైడ్ చేసుకున్న కొంతమంది పిల్లలు కూడా చెప్పరా నంబర్ చెప్పు. అది కాదు, ఆ మిస్సింగ్ కేసెస్ మొత్తం కలుపుకొని 54,000 మంది 16,000 మంది మొత్తం 18 సంవత్సరాల లోపల. కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ కాలంలో అక్రమంగా రవాణా అయిన మహిళలు 46 మంది మహిళలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించడమైనది. మరి అక్రమంగా రవాణా చేసినట్టు గుర్తించడమైనది ఎంతమంది? 46 మందిని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మిస్సింగ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మిస్సింగ్ డేటా కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని నంబర్ చెప్పలేదు. ఏలూరు వారాహి సభలో చెప్పాడు ఈ పాయింట్. తాడేపల్లిగూడెం కార్యకర్తల సమావేశంలో దానికి మళ్ళీ వివరణ ఇచ్చాడు. ఎక్కడా అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కళ్యాణ్ హ్యాస్ నాట్ మెన్షన్డ్ ఎనీ నంబర్. ప్రశ్న, శిష్య, నా ప్రియమైన శిష్య, నీ దగ్గర డేటా ఉంటే, నీ దగ్గర ఆ వీడియో బయట ఉంటే, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడపిల్లల అక్రమ రవాణా జరిగిందన్నది ఉంటే, నీకు దమ్ముంటే పెట్టు. 34 కేసులను నమోదు చేయడమైనది. గౌరవనీయులైన అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శిష్య చెప్పు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో 2014 నుంచి 24 మైండ్ దొబ్బింది. 2016 రిలీజ్, 2024 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే మరి ఇలా ఉంటది. ఓన్లే నోరు జారా ఉండొచ్చు. చెప్పు. అక్రమంగా రవాణా కాబట్ట మహిళల సంఖ్య 46గా గుర్తించడమైనది. దీన్ని అప్పుడు ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? మిస్ అవుతున్నారు. రివ్యూ మీటింగ్ పెట్రా బాబు అన్నప్పుడు పెట్టుంటే ఎంతమంది అక్రమ రవాణా అయ్యారో తెలిసిపోయేది అప్పుడే. అప్పుడు ఎందుకు పెట్టలేదు చెప్పు. ఇది మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫీషియల్ ఆన్సర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అసెంబ్లీ. ఎస్, థ్యాంక్స్ ఫర్ అనితా వంగల్పూడి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అని మీరు ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇన్ ద అసెంబ్లీ 34 కేసులు నమోదైతే 46 మంది గుర్తించారు. 34 కేసులు నమోదైంది. ఓకే, 12 కేసులు ఇంకా నమోదు కాలేదు, గుర్తించారు. కన్వీనియంట్ గా ఎంతమంది మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ నంబర్ చెప్పరు. ఇప్పుడు ఆ నంబర్ చెప్పరు, ఎందుకంటే అది అవసరం లేదు కదా. టార్నిష్ చేయాలి కళ్యాణ్ ఇక్కడ. ఓకే, కొంతమంది కేసులు కూడా ఫైల్ చేయరు కదా. కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడైనా అంటే ట్రాఫికింగ్ గురైనప్పుడు కొంతమంది అనాథలను తీసుకెళ్ళిపోతుంటారు. ఆడపిల్లలు పాపం అనాథలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతుంటారు. అది టోటల్ డిఫరెంట్ టాపిక్, అసలు హార్ట్ రెంచింగ్ టాపిక్. భయంకరమైన నింద ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడమే కాకుండా వాలంటీర్ వ్యవస్థ మీద ఆరోపణలు చేయడమే కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని నెంబర్లు ఇచ్చి మరి ఇప్పుడు 18,000 30,000 కాదు 46 ఉండడం ఏంటి? 46 ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్. అది మిస్సింగ్ కాదు. నీకు చదవడం వచ్చా? నువ్వు చదువుకున్నావు ఏమైనా? మరి నువ్వు ఏం చదువు చెప్పరా బాబు శిష్య, నీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు, మిస్సింగ్ వేరు నువ్వే అంటావు. పవన్ కళ్యాణ్ ఓన్లీ మిస్సింగ్ కేసు గురించి చెప్తారు, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్పడు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది దీనివల్ల అని చెప్తున్నాడు. నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ నీకు తెలుసు కదా, పార్లమెంట్లో 2017లో పాస్ అయింది తెలుసు కదా నీకు. దాని గురించి మాట్లాడు. ఎందుకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు? ఎక్కడ దాన్ని యాడ్ తీసుకుంటున్నారు? తీసుకెళ్ళి ఎక్కడుంది అది? ఇప్పుడు ఆ ఫైల్స్ ఏమైనాయి? లేవు కదా. వాళ్ళు రాజీనామా ఎందుకు చేశారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల డేటా ఎలా కలెక్ట్ చేస్తారు? డేటా ఎలా ఇస్తారు ఎవరికైనా? తెలంగాణలో కూడా ఇప్పుడు ఆ సమస్య మొదలైంది కదా. కులగణన అని చెప్పి ఇంకేదో చేస్తున్నారని చెప్పి ప్రజలు చెప్పట్లేదు కదా. అప్పుడు తిరుగుబాటు ఎలా ప్రజలు చెప్పు. ఇది తప్ప అఫీషియల్ గా ఈ రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అఫీషియల్ గా ఇచ్చిన ఈ లెక్క తప్ప, లేదా మీరు అందరి ముందు గొంతు చిచ్చుకొని మాట్లాడిన ఆ లెక్క తప్ప, నువ్వు చేస్తున్న బొంగులో అనాలిసిస్ తప్పు. పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్ గురించి చెప్పారు, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్పలా. నువ్వు మిస్సింగ్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కలిపేసి చెప్పేశావు. నువ్వు చేస్తున్న తొక్కలాలిసిస్ తప్పు. నీకు ఇది లేదు. ఇది అందుకే 2014 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాం. ఎవరిని లేదు. ఎవరు మోసం చేద్దాం అనుకుంటున్నాడు? ఎవరిని చేశాడు మోసం? ఎవరన్నా చేశాడు మోసం? అంటే మోసం చెత్తనా కొడకల్లారా మీరు. వద్దులే, ఎందుకు మిమ్మల్ని నాన్నోరు పాడవద్దు.
ఆయన అభిమానిగా నేను చెప్పే సమాధానం నీకు దిక్కున్న చోట చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మిస్సింగ్ కేసెస్ గురించి, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మానవ అక్రమ గురించి కాదు. మిస్సింగ్ కేసెస్ వాలంటీర్లు ఏదైతే డేటా ఉందో ఆ బ్రీచ్ వల్ల జరుగుతుంది. ఎందుకు? నీకు కొన్ని క్రైమ్స్ చదివి వినిపిస్తా. అసలు ఏం డేటా లేకుండా వాలంటీర్స్ కొన్ని చేశారంటావా? చేసి ధైర్యం చేస్తారా? చూడు. యువతిపై వాలంటీర్ అత్యాచారం సంతనూతలపాడు. గుంటూరు జిల్లా బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం. ఓకేనా? ఆంధ్రజ్యోతి 8 ఏళ్ల బాలికపై అత్యాచారం. అసలు ఏం డేటా లేకుండా తండ్రి ఏం చేస్తున్నారో తల్లి ఏం చేస్తున్నారో అనే ఇన్ఫర్మేషన్ లేకుండా 8 ఏళ్ల పిల్లని ఎలా ఎవరన్నా అత్యాచారం చేస్తాడు? నువ్వు ప్రశ్న కదా, దీనికి సమాధానం చెప్పు. ఒకసారి ప్రశ్న కాకుండా సమాధానం నీ యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకో. 2 యువతులను కిడ్నాప్ చేసిన 5 వ్యక్తులు, కిడ్నాప్ చేసిన వాళ్ళు 3 వాలంటీర్లు. ఇది సింగనమల్లో. అసలు ఈ యువతని కిడ్నాప్ చేసే పరిస్థితి ఎలా వచ్చింది? వాలంటీర్గా ఉద్యోగం చేసేవాడికి యువతని ఎలా కిడ్నాప్ చేశాడు? దీనికి సమాధానం చెప్పాలి. కాపురం కూల్చిన వాలంటీర్, ఇది చాలా ఇంపార్టెంట్. కోరిక తీర్చాలని గృహిణికి వేధింపులు. ఎక్కడ? అనపర్తిలో జరిగింది. కోరిక తీర్చమని గృహిణిని ఎలా అడుగుతారు? భర్త లేని టైంలో భర్తలు ఎక్కడ ఉంటున్నాడో, ఎప్పుడు ఉంటున్నాడో, పిల్లలు ఎప్పుడు ఉంటున్నాడో తెలిస్తేనే కదా ఇట్లాంటివి చేయగలరు. మరి దీనికి సమాధానం చెప్పే దమ్ముందా? డేటా బ్రీచ్ అని అదే కదా పవన్ కళ్యాణ్ చెప్పింది. ఏలూరులో బాలికపై అత్యాచారం చేసిన గ్రామ వాలంటీర్. ఇది మైనర్ బాలికపై. ఎక్కడ? చిత్తూరు జిల్లాలో జరిగింది. దారుణం. ఇది పుంగనూరు మండలంలో. ఇది ఆ బాలిక ఒంటరిగా ఉంటుందని వాలంటీర్కి ఎలా తెలుసు కదా? మరి పవన్ కళ్యాణ్ చెప్పింది. దాని వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటంటే ఎఫ్ఓఏ ఏజెన్సీలో అందరి డేటా ఉంది. నీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తా శిష్య. ఫేస్బుక్లో ఎవరో టీడీపీ అతను కమెంట్ పెట్టాడు వర్రా రవీందర్ రెడ్డి అనే అతని పోస్ట్ మీద. ఈ వాలంటీర్ వ్యవస్థ డేటా లీక్ అవుతుంది, బ్రీచ్ అవుతుందని తెలియడానికి ఇది చాలా సాక్షిభూతమైనటువంటి ఉదాహరణ. ఓకేనా? ఇప్పుడు అకౌంట్ కూడా లేదనుకుంటా, లేదా ఎత్తితే దొరికేస్తుంది అది. అతను కమెంట్ పెడితే ఈ వర్రా రవీందర్ రెడ్డి ఎవరో ఆ బ్యాచ్ ఎవరో పెట్టారు కమెంట్. ఏం పెట్టారు తెలుసా? అతని ఆధార్ కార్డు, అతని ఫోన్ నంబరు, అతని ఇంటి అడ్రస్, ఇంట్లో పిల్లల ఫోటోలు, భార్య ఫోటోలు. ఎలా వెళ్ళాయి? పోనీ ఎఫ్ఓఏకి సంబంధించి డేటా అక్కడ మేము ఇవ్వలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎందుకు ఖండించలా? అది వాస్తవం కాబట్టి. సబ్జెక్ట్ ఉండాలి. ప్రశ్న మనం చిన్న లైట్ మొహం మీద వేసుకుని దోమలు తోలుకుంటా వీడియోలు చేయడం కాదు కదా. అది మాట్లాడేప్పుడు సబ్జెక్ట్ ఉండాలా. అది. జై జనసేన, జై హింద్. వీడియోని ఎక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. వాస్తవాలు తెలుసుకోండి, కన్క్లూజన్లోకి రాకండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, చాలా అవసరం ఇది. థ్యాంక్ యూ.